చదువుల తల్లి సరస్వతీదేవి కరుణా కటాక్షాలు అందరిపై నిండుగా ఉండాలని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పేర్కొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ సరస్వతీదేవి ఆలయ ప్రాంగణంలో సాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం ఆధ్వర్యంలో గురు నిలయం భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ, వామనాశ్రమ స్వామీజీ, వారణాసి పీఠాధిపతి శరణగతి గోష్ఠి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పాల్గొని గురు నిలయానికి భూమి పూజ చేశారు. అనంతరం భక్తులకు సరస్వతీదేవి యొక్క విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, కొత్త సుబ్రహ్మణ్యం, జి రామకృష్ణ, శ్రీనివాసబాబు, రాజేశ్వరరావు, లోకనాథ వెంకటేశ్వరరావు, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో మన తెనాలి ప్రాంతంలో అనేక విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కాలంలో బురిపాలెం రోడ్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం నిర్మాణం చేయాలనే సంకల్పంతో సువర్ణ భారతీ క్షేత్రంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నాం గతంలో. ఇప్పుడు గురు నిలయాన్ని ప్రారంభం కొరకు ఇవాళ శిలా స్థాపన చేయటం జరిగింది. ఈరోజు శిలాన్యాసనము అలాగే విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా చేశాము. ఇటువంటి మహత్కరమైన బృహత్కరమైన కార్యక్రమాలకి భగవంతుడి యొక్క ఆశీర్వచనము ఎంతో విశేషంగా ఉంటుంది. ఆ ఆశీర్వచనం మన తెనాలి ప్రాంత ప్రజలకి రావటం ఇంకా గొప్ప విశేషం. ఈరోజు కర్ణాటక ప్రాంతం హల్దీపుర మరియు వారణాసి క్షేత్రానికి సంబంధించిన వైశ్యకుల గురు మఠాధిపతి అయిన పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామి వారు కూడా అనుకోకుండా ఈరోజు ఇక్కడికి విచ్చేయటం మన అందరి పూర్వజన్మ సుకృతం. అటువంటి కార్యక్రమానికి గురువులు రావటం అంటేనే, గురు నిలయానికి గురువులు రావటం ఇంకా విశేషం. మన వాసవి పెనుగొండ క్షేత్రానికి గురు నిలయానికి కూడా స్వామివారే భూమి పూజ చేశారు. అప్పుడు అదే తరుణంలో ఆ నిర్మాణం విశేషంగా జరిగింది. మరలా ఇప్పుడు తెనాలిలో ఉండే గురు నిలయానికి కూడా అనుకోకుండా ఈరోజు చేయాలనుకుంటే స్వామివారు రావటం చాలా గొప్ప విశేషం. అలాగే శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు, అలాగే వాసవి సత్ర సముదాయం చైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు గారు కూడా ఆ రోజు మన వాసవి పెనుగొండ క్షేత్ర గురు నిలయానికి భూమి పూజకి దంపతులు ఉన్నారు. వారు కూడా ఇవాళ అనుకోకుండా రావటం చాలా గొప్ప విశేషం. అలాగే మన శైవ ఆగమ పండితులు, మహానుభావులు, మహనీయులు, సహస్రాధిక ప్రతిష్టాపచారులైన మన మృత్యుంజయ ప్రసాద్ గారు అంటే నిజంగానే ఆయన మృత్యుంజయులే. ఆయన అందరికీ తెలిసింది ఆ విషయం. అటువంటి మృత్యుంజయ ప్రసాద్ స్వామి వారు కూడా ఈ యొక్క క్షేత్ర నిర్మాణానికి నేను కూడా ఉండి సంకల్పం చేస్తాను స్వామి అని చెప్పని వారు కూడా ముందుకు వచ్చి మన దీనికి సంబంధించిన వాస్తు శాస్త్ర, ఆగమ శాస్త్రానికి సంబంధించిన చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా వారే దగ్గరుండి పర్యవేక్షణతో వారు చూసుకుంటున్నారనమాట. అలాగే మన తెనాలి ప్రాంతంలో స్వామీజీ ఆధ్వర్యంలో ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి అంటే బాలస్వామీజీ, అందుకే అట్లా పేరు వచ్చింది. స్వామీజీ ఆధ్వర్యంలో చాలా ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా చాలానే జరిగేది ఉన్నాయి. అలా ఈ అన్ని కార్యక్రమానికి ఒక విశేషమైన క్షేత్రం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇక్కడ జ్ఞాన సరస్వతి ఆలయము, అలాగే గురు నిలయము ఇలాంటి, అలాగే జప, పారాయణ, హోమాది ధార్మిక కార్యక్రమానికి, ప్రవచనాది ఆధ్యాత్మిక కార్యక్రమానికి భవనం నిర్మాణం చేయాలని ఆలోచనతో ఈరోజు భూమి పూజా కార్యక్రమం, శిలాన్యాస కార్యక్రమం అయింది. ఈ కార్యక్రమం స్వామీజీ చేయాలని ఆలోచించారు. నిన్న విజయవాడకు వచ్చామని తెలియపరిచాము. అలాంటి స్వామీజీ రేపు పొద్దున మీరు ఇక్కడికి రావాలి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఇక్కడ అందరికి కూడా, వచ్చిన భక్తులకు కూడా అందరికీ కూడా దర్శనం ఇవ్వాలని కోరుకున్నారు. అందరి తరపున స్వామీజీని కోరుకున్నారు. మన స్వామీజీ బాలస్వామీజీ చాలా సంవత్సరాల నుంచి మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఒక గురు నిలయాన్ని బాలస్వామి వారు ఏర్పాటు చేయటం అనేటువంటిది ఈ లోకానికి ఎంతో శ్రేయస్కరమైనటువంటి ఒక గొప్ప కార్యం. స్వామివారు పెనుగొండ పీఠాధిపతులుగా వేంచేసి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్కటువంటి
దివ్యమైనటువంటి చరితాన్ని ఈ లోకానికి అద్భుతమైనటువంటి రీతిలో ప్రచారం చేస్తూ వారి యొక్కటువంటి ధర్మాన్ని ఎంతో గొప్పగా నిర్వహిస్తూ ఉన్నటువంటి మహానుభావులు బాలస్వామి వారు ఇలాంటి కార్యక్రమాన్ని మన ప్రాంతంలో చేయటం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి భగవద్ బంధువులందరూ కూడా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమంలో మంచి కైంకర్యాన్ని చేసి ఈ ఆలయాన్ని మన తెనాలి పరిసర ప్రాంతాల్లో మన రాష్ట్రంలోనే ఒక గొప్ప దివ్య స్థలంగా విరాజిల్లాలని ఆ భగవంతుణ్ణి. స్వామివారు ఇక్కడ దగ్గరలోనే కుంచవరంలో వారాహి దేవత అమ్మవారిని కూడా చేశాం. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. అది ఆగమ శాస్త్ర ప్రకారం కూడా చేశాం. స్వామివారి యొక్క చేతుల మీదుగా అది శంకుస్థాపన చేశారు. ఇది ఇప్పుడు దివ్య వైభవంగా వెలుగుతోంది ఇక్కడ వారాహి అమ్మవారు. కాబట్టి వారి యొక్క పాదము, వారి యొక్క స్పర్శ అవన్నీ కూడా మనం ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క మరి దివ్యమైన క్షేత్రంగా రూపొందుతోంది. కనుక ఇది మన తెనాలి పట్టణ ప్రజలకు వారు అనుగ్రహించినటువంటి మరి ఈ సదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నేను కోరుతూ నాకు ఈ అవకాశం